మీషోలో ఇంత మోసమా? నేను మోసపోయాను. నాలాగే మీరు మోసపోకండి. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు సంజు క్రియేషన్. నేను ఒక 7 డేస్ బ్యాక్ 1 వీక్ అయితుందనుకుంటా. లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను యూట్యూబ్‌లో. ఏందంటే ఒక ఆమె ఉండి, "అరే! నువ్వు మీషోలో సేల్ చేయొద్దన్నావు గదా! అంతమంది మీషోలో సేల్ చేయని ప్రొడక్ట్స్ అన్నీ అంతగనం చూపిస్తున్నాయి గదా! వాళ్ళెట్లా సేల్ చేస్తున్నారు? నీకొక్కదానికే నష్టమైందా? అందరికీ నష్టమైతుందా? నువ్వెందుకు నీకొక్కదానికే నష్టమైందనేసి అసలు సేల్ చేయొద్దు అని ఒక వీడియో చేసి పెట్టావు. ఎలా అని పెట్టావు? అసలేమైందక్కా అని అయితే అడిగింది. అయితే ఏమైందంటే మీషోలో సేల్ చేసినప్పుడు నాకు ఒక 50 ప్రొడక్ట్స్ దాకా నేను శారీస్ 50 శారీస్ దాకా నేను దాంట్లో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన వెంటనే నాకు 2-3 డేస్‌లో నాకు ఆర్డర్స్ అనేటివి ఒక 5 ఆర్డర్స్ అయితే వచ్చాయి. 5 శారీస్ అయితే ఆర్డర్స్ వచ్చాయి. సరే బాగుంది ఏం కాదేమో అనేసి నాకు కొంచెం భయంగానే ఉండే ఫస్టు. సర్లే అనేసి నాకు కొంచెం ఎక్సైటింగ్‌గా ఉండే. ఎందుకంటే ఫస్ట్ టైం గదా! చాలా ఎక్సైటింగ్ తోటే నేను అవన్నీ ప్యాక్ జేసి చాలా అంటే చాలా అనుకున్నాను. కానీ ఏమైందంటే ఒక అవి డెలివరీ అయినప్పుడు డెలివరీ అవ్వడమే ఒక 10 డేస్ అట్లా అయిపోయింది. వాళ్ళు రిటర్న్ పెట్టి ఒక 15 డేస్, ఒక 20 డేస్ దాకా మనకు అమౌంటే రాదు. ఆ అమౌంట్ వస్తదా రాదా కూడా తెలవదు. ఎట్లా అంటే వాళ్ళు రిటర్న్ పెడతారు. ఒక 7 డేస్ డెలివరీ టైం ఉండేసరికి ఏమైతుందంటే ఆ 7 డేస్‌లో వాళ్ళు వాడుకొని యూజ్ చేసి అంతా మనం ఎంత నీట్‌గా అయితే ప్యాక్ చేశానో అంత గలీజ్‌గా పంపించారు. నాకైతే చాలా ఏడుపొచ్చింది ఫస్టు. సరేలే అని అనుకున్నా. 5 ఆర్డర్స్‌లో నాకు ఒక 1 ఆర్డర్ అయితే వాళ్ళకు డెలివరీ అయిపోయింది. ఒక 2 ఆర్డర్స్ అయితే 2 ఆర్డర్స్ అయితే ఆర్‌టీఓ వచ్చింది. మిగతా ఇంకా 2 ఉన్నాయి గదా! అవి రిటర్న్ అయితే వచ్చేసాయి. ఆ రిటర్న్‌లో ఏందంటే యూజ్ చేసిన ప్రోడక్ట్ ఒకటి. ఇంకోటైతే అసలు నా శారీయే కాదది. ఇంత ఒక 3 నేను ఒక 1000 కాస్ట్ పడే శారీ నేను వాళ్ళకి పంపిస్తే నాకొక 400, 350 పడతది ఆ శారీ అంతే. నేను మీషోలో మళ్ళీ చెక్ చేశాను ఆ శారీ. ఒక 350 ఉంది. ఆ శారీ నాకు పంపించిర్రు. ఏందంటే చాలా ఏడుపొచ్చింది ఫస్టు. అసలు సరేలే అందరికి ఇట్లనే అయితుందా? నాకే ఇట్లా అయితుందా? అని సరే అని మళ్ళీ ఆర్డర్స్ వచ్చినాయి. నాకు వస్తూనే ఉన్నాయి ఇంకా ఆర్డర్స్. కానీ నాకు కొంచెం భయమైతుంది. ఏందంటే ఇప్పుడే ఒక 5 ఆర్డర్స్ వచ్చినాయి. ఆ 5 ఆర్డర్స్‌లో ఇన్ని రిటర్న్స్ వచ్చినాయి. ఆ రిటర్న్స్‌లో చార్జెస్ పడ్డాయి. మళ్ళీ నాకే ఎక్స్‌ట్రా చార్జెస్. అవి అసలు ఏం యూజ్ అని అయితే అనిపించలేదు. అందుకనే నేను మీషోలో సేల్ చెయ్యొద్దు అనే ఒక టాపిక్‌తో అయితే నేను పోస్ట్ చేశాను యూట్యూబ్‌లో. అది కొందరికి యూజ్ అయితుంది. కొందరికి వాళ్ళ ఇష్టం ఇంగ. నేను నా ఎక్స్‌పీరియన్స్ అయితే నేను షేర్ అయితే చేసుకున్నాను. తర్వాత మీ ఇష్టం. నేను ఎట్లా జాయిన్ అయినావు అని ఒక ఆమెనైతే అడిగింది. నేను ఎన్రోల్‌మెంట్ ఐడీతో అయితే మీషోలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ అయితే జీఎస్టీ కావాలేమో అని జీఎస్టీకి గూడా అప్లై చేసిన. కొంచెం మనీ కట్టి అప్లై చేసుకున్న ఫోన్‌లో. కానీ నాకది రాలేదు. మీషో నుంచే చేస్తున్నా. ఏందంటే పాన్ కార్డ్ అడిగుండే. పాన్ కార్డ్ నాకు లేదు. మా హస్బెండ్ పాన్ కార్డ్ పెట్టి అయితే నేను ఎన్రోల్‌మెంట్ ఐడీలో అయితే నేను జాయిన్ అయ్యాను. మీరు జాయిన్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి. ఇంకా అది మీ ఇష్టం. నేను ఎంత చెప్పినా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం నీకే నష్టమొస్తే అందరికొస్తుందా? నీకొచ్చిందేమో అందరికొస్తుందా అని అంటుర్రు. చాలామంది అన్నారు. ఆహ్, ఇప్పటివరకి మీలో ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలియదు. ఆ రీచ్ అయిన వాళ్ళలో ఎంతమంది ఈ మీషోలో సేల్ చేశారు? ఎంతమంది నష్టపోయారు? ఎంత ఒకవేళ మీషో వల్ల అలా సేల్ చేసి ఆహ్, మీరెంత లాభం పొందారు? ఎంత నష్టం పొందారు? నాకైతే ఒకసారి మెసేజ్ అయితే చేయండి. నేనే నష్టపోయినా ఇంకెవరైనా నష్టపోయారా అని నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ప్లీజ్ ఎవరన్నా ఒకవేళ ఈ మీషోలో సేల్ చేసి నష్టపోయిన వాళ్ళు మాత్రం నాకు ఒకసారి అలాగే మెసేజ్ ఈ వీడియో చేయండి. గనుక మీకు నేను నచ్చితే ప్లీజ్ లైక్, తెలుసుకోవాలని ఉంది. కామెంట్, సబ్స్క్రైబ్ తెలుసుకుంటాను కూడా. మై ఛానల్.